అమ్మకైనా చీరలు ఎక్కువ ఉంటాయి, పిల్లలకైనా బట్టలు ఎక్కువ ఉంటాయి. తండ్రికి మాత్రం లేకుండా తను బయటికి వెళ్ళినప్పుడు తినాలంటే ఎన్నో విషయాలు తను ఖర్చు పెట్టి తినొచ్చు. ఖర్చు పెట్టే ముందు గుర్తొచ్చేది నా పిల్లలు, నా భార్య అని గుర్తొచ్చి ఆగి వెనక్కి వెళ్ళి మంచినీళ్ళతో సరిపెట్టుకునే ఆ గొప్ప గుణం ఎవరిదంటే ఒక తండ్రిది మాట. కానీ తండ్రి ఎక్కడ హీరోలా కనపడ్డు. తండ్రి అవసరానికి మాత్రమే పనికొస్తాడని చెప్పి చాలా మంది పిల్లలు వెళ్ళిపోతుంటే, కానీ ఆ తండ్రి అవసరం కూడా తెలుసుకునే పిల్లలు ఎప్పుడైతే పుడతారో అప్పుడు ఖచ్చితంగా ఆ నాన్న ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు. ఒక మగాడి జీవితం అంటే కేవలం కాలం గడపడం కాదు, అదొక నిశ్శబ్ద పోరాటం. ఆటలు, అల్లరి. తండ్రి వేలు పట్టుకుని నడిచినప్పుడు తనే లోకానికి రాజు అనుకుంటాడు. కన్నీళ్ళొస్తే తుడుచుకోవడానికి అమ్మ ఒడి ఉంటుంది. చదువు, ఉద్యోగం, కెరియర్. ఎదిగే కొద్దీ తన ఇష్టాలను చంపుకోవడం అలవాటవుతుంది. తనకంటే తన ఫ్యామిలీ బాగుండాలి అనే తాపత్రయం మొదలవుతుంది. భర్తగా, తండ్రిగా మారాక అతని జీవితం ఒక డైరీ లాంటిది. అందులో ఖర్చులుంటాయి కానీ అతని కోరికలుండవు. తనకి కష్టమైనా సరే భార్యాపిల్లల ముఖంలో నవ్వు కోసం రోజంతా కష్టపడతాడు. ఏడుపొచ్చినా నేనున్నాను అనే ధైర్యం వెనుక కన్నీళ్లను దాచేస్తాడు. తన రెక్కల కింద ఎదిగిన పిల్లలు గూడు వదిలి వెళ్తుంటే గర్వంగా ఉన్నా లోపలకు తెలియని ఒంటరితనం. జీవితాంతం అందరి కోసం బతికి చివరిగా జ్ఞాపకాలతో మిగిలిపోతాడు. గెలుపు ఓటముల మధ్య బాధ్యతల బరువు మోస్తూ ఎవరికీ భారం కాకూడదని కోరుకుంటూ నిశ్శబ్దంగా నిష్క్రమిస్తాడు. ఒక మగాడు తన జీవితంలో ఎన్నిసార్లు ఓడిపోయినా తన కుటుంబం గెలవాలని కోరుకునే నిరంతర శ్రామికుడు.